హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ చికెన్ గ్రేవీ కర్రీని నేను చెప్పినట్లు చేస్తే చాలా టేస్టీగా, చాలా బాగా వస్తుంది. ఈ చికెన్ గ్రేవీ కర్రీని మనం చపాతీలోకైనా, పరోటాలోకైనా, ఏ నాన్‌లోకైనా, లేక వైట్ రైస్‌లోకైనా హ్యాపీగా తినేయొచ్చు. మరి ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లో 4, 5 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ఇలా వేసుకోండి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, ఇలా వేసుకొని తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని పక్కనుంచేయండి. ఈ చికెన్‌ని నేను హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్‌లో నానబెట్టాను. ఈ నానబెట్టిన చికెన్‌ని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను కేజీ చికెన్‌కు సరిపోయే కొలతల్ని చెప్తున్నాను. ఇలా సాల్ట్ వాటర్‌లో నానబెట్టడం వల్ల చికెన్ ముక్క జ్యూసీగా, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇప్పుడైతే చికెన్‌కి సరిపోయేంత సాల్ట్‌ని, 2 స్పూన్ల కారంని, కొంచెం పసుపుని, 2 స్పూన్ల ధనియా పౌడర్‌ని, 2 స్పూన్ల గరం మసాలాని, 1 స్పూన్ చికెన్ మసాలాని, 3 టేబుల్ స్పూన్ పెరుగుని, ఒక లెమన్ జ్యూస్‌ని ఇలా వేసుకొని మసాలాలన్నీ చికెన్‌కి పట్టేటట్లు బాగా కలపండి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అంటేటట్లు ఇలా కలపండి. ఇలా కలుపుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉండే గిన్నె నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేయండి. తగినన్ని వాటర్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉండండి. గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల మసాలాలోని పచ్చి వాసన పోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇందులో వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తంని వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్‌లో మొత్తం కలిసేదాకా కలపండి. ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. స్టవ్‌ను హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపై మూతనుంచి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. చికెన్‌లో నీసు వాసన రాకుండా ఉండాలంటే ఒక లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్‌లోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపై మూతనుంచి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా తేలింది. సో, చికెన్ రెడీ అయిపోయినట్లే. చూడండి, ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది.
సో, చికెన్ కుక్ అయినట్లే. ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీరని వేసుకొని, మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.